ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులు అందరూ తెలంగాణలో పోటీ చేశారు కదా. ఎవరు ఆపారు? సో తెలంగాణ సమాజం ఎక్కడ ఆపలేదు కదా, ఎవరు అడ్డుకోలేదు కదా. వ్యక్తుల అభిప్రాయాలు ఒక్కొక్క సందర్భంలో వచ్చిన ఆవేశాల నేపథ్యంలో ఎమోషనల్స్గా మాట్లాడడం వేరు, రియాలిటీ వేరు. రియాలిటీ ఏంటి? పోటీ చేసే హక్కు ఉంటుంది, పోటీ చేశారు కూడా కదా. తెలంగాణ ప్రజలే టీడీపీకి 15 సీట్లు ఇచ్చారు కదా 2014లో, 2018లో 2 సీట్లు ఇచ్చారు కదా. తెలంగాణ రాజకీయ పార్టీలు ఈ పార్టీలతో పొత్తులు కూడా పెట్టుకున్నాయి కదా. కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకోలేదా 2018లో? అలాగే మీకు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోలేదా 2014లో? అలాగే మీకు జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకోలేదా? మీకు అలాగే మీకు వైసీపీ ఖమ్మంలో ఏకంగా ఒక ఎంపీ 2-3 ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకున్నారు కదా. సో అందువల్ల తెలంగాణ సమాజములో ఆంధ్ర మూలాలున్న నాయకుల నాయకత్వంలో పార్టీలు గతంలో పోటీ చేస్తాయి, పోటీ చేసే హక్కు ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు బీఆర్ఎస్ఏ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టినప్పుడు ఎందుకుండదు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకే పుట్టిన పార్టీ మేము భారత రాష్ట్ర సమితి అయి ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేస్తాం. ఎవరు అభ్యంతరం చెప్పారు? ఆంధ్రప్రదేశ్లో పార్టీ కూడా పెట్టారు కదా. సో అందువల్ల ఆ అభ్యంతరాలు ఎవరికీ ఉండవు. ఉంటాయి అని ఎవరన్నా అనుకుంటే అది చరిత్ర చూస్తే అర్థమైతే లేవు అనటానికి. ఈ 12 ఏళ్లలో ఇన్నిసార్లు పోటీ చేసిన తర్వాత కొత్తగా ఇప్పుడు నిర్ణయం తీసుకునేది లేదు, కొత్తగా ఇప్పుడు ఎవరైనా అభ్యంతరం చెప్పడానికి వీలు లేదు. ఇది మొదటి అంశం. ఇక తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాలపైన, తెలంగాణ ప్రజల సమస్యలపైన గొంతెత్తడానికి పవన్ కళ్యాణ్ కూడా వస్తే ఆనందించాలి కదా, సంతోషం కదా. ఇప్పుడు తెలంగాణలో మరో ప్రతిపక్ష పార్టీ వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఒక ప్రజా సమస్యలపైన నిలదీస్తే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం అయితే అంతకన్నా కావాల్సింది ఏంటి? అందులో ఎన్డీఏలో కీలక భాగస్వామి, జాతీయ బీజేపీ నాయకత్వంతో సత్సంబంధాలు ఉన్న నాయకుడు తెలంగాణ సమస్యలపైన మాట్లాడితే చాలా సంతోషం కదా. ఈ 12 ఏళ్ళు నాకు ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయికి రావడానికి ఉపయోగపడ్డది. కాస్త ఇప్పుడు వెసులుబాటు వచ్చింది. ఇప్పుడు నేను తెలంగాణపై కూడా కేంద్రీకరించి తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తెలంగాణ సమాజం తరఫున కూడా పోరాడతానంటే ఎందుకు తెలంగాణ సమాజం అభ్యంతరం చెప్తుంది? ఏ తెలంగాణ వారు కూడా అభ్యంతరం చెప్పారు కదా. ఇప్పుడు ఈ పనులన్నీ చేయించి పెట్టారు అనుకోండి ఎన్డీఏలో. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎన్డీఏలో బీజేపీ మాత్రమే తెలంగాణలో ఉంది. బీజేపీ ఎంపీల పైన రోజు విమర్శలు ఏంటి? ఈ సమస్యలన్నీ ఎందుకు చేయడం లేదని. అందుకే పవన్ కళ్యాణ్కు నా విజ్ఞప్తి ఏంటంటే, ఒక విజ్ఞాపన పత్రం ఇస్తున్నాను. మెమరాండం ఏంటంటే, మీరు తెలంగాణలో పార్టీ పెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ మనస్ఫూర్తిగా స్వాగతిస్తారు. ఇవాళగా నేను ఈవెన్ తెలంగాణ